నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం। కరీంనగర్ జిల్లా జంబికుంట రైల్వే స్టేషన్ ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సోమవారం రోజున స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించారు। ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి జంబికుంట రైల్వే స్టేషన్ అధికారులతో మాట్లాడి రైల్వే స్టేషన్ ఉన్న సమస్యలు, ప్రయాణికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు। రైల్వే అధికారులు చెప్పిన పలు విషయాలను, సమస్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తానని గంగాడి కృష్ణారెడ్డి చెప్పారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జమ్మికుంట మండల అధ్యక్షులు సంపత్రావు, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, కమలాపూర్ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, శ్రీరం శ్రీనివాస్, రమారెడ్డి, రాజేష్ ఠాకూర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు। పబ్లిక్ అడిగేదే మీ దృష్టికి వచ్చింది కదా, ఇప్పుడు ఇది కూడా దాదాపు అవుతుంది, ఒకటే వన్ సైడ్ అవుతుంది, ఇంకా అది కమర్షియల్ లేకుండా కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇన్కమ్ చూసుకొని తక్కువ టికెట్ అమ్ముకుంటే తీసేస్తారు। దాదాపు ఇది ఏమైంది మన యశ్వంత్పూర్ గోరఖ్పూర్ అది మొత్తానికి అది కూడా కమర్షియల్గా వయబుల్ లేదు। ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఎక్స్టెన్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్। టాయిలెట్స్ కూడా ఇప్పుడు టాయిలెట్స్ కూడా యూస్ అయ్యేది అంటారు కదా, ఆర్పిఎఫ్ మన టెక్నీషియన్స్ కాదు కదా, మన డిస్ట్రిక్ట్స్ కూడా వాళ్ళు చూస్తారు, మీరు చేస్తారు, మీరు చెప్పి నాకు ఇష్టం కదా। పాత గేట్ తర్వాత నైన్త్ కాదు, అదొకటేనా, అదేనా నేను చెప్తాను ఇలా అన్న సంజయ్ అన్న మంత్రి గారు ఉన్నారు కాబట్టి మాకు ఈ టైంలో పని అయిపోయిన బాధ। బీజేపీ స్థానిక నాయకులతో కలిసి జమ్మికుంట రైల్వే స్టేషన్ని సందర్శించడం జరిగింది। ఒక రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏ రకంగా కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఏ రకంగా ఈ యొక్క జమ్మికుంట రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడానికి ఏ రకంగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది। ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు, కొన్ని మెరుగైన సౌకర్యాల కోసము కొన్ని విజ్ఞప్తులు కూడా రావడం జరిగింది। వీటిని వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి, అదేవిధంగా రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి జమ్మికుంట రైల్వే స్టేషన్కి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది। ఇంకా కూడా సౌకర్యాలు కల్పించడం కోసం, ఇంకా దీన్ని రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది। దీనికి దృష్టి తీసుకుపోయి వెంటనే ఏ రకంగా అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళని విజిట్ చేయించి దీనికి అభివృద్ధి కోసం మా వంతుగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ వారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రైల్వేలు కానీ, రోడ్లు కానీ, మౌలిక వసతులు అనేటివి ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చినాక గత ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హయాంలో జరిగినాయి। ఇవాళ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఇవాళ విమానాశ్రయాలుగా మారుతున్నాయి। ఇవాళ తెలంగాణలో కూడా అనేకమైనటువంటి 50కి పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది। మొన్ననే కరీంనగర్ సంబంధించి కూడా 50 కోట్ల పైగా నిధులతోటి కరీంనగర్ రైల్వే స్టేషన్ని మోడల్ రైల్వే స్టేషన్గా నిర్మించడం జరిగింది। పనులు మొత్తం ప్రారంభోత్సవం కూడా గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హస్తాల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది।
ఇవాళ కేంద్ర మంత్రిగా 2 సార్లు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు గెలిపించిన వారికి రుణం తీర్చుకోవడం కోసం బండి సంజయ్ కుమార్ గారు కూడా నిరంతరం ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావడం గతంలో కూడా చూసినాం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా సిఆర్ఐఎఫ్ నిధులు అన్ని నియోజకవర్గాలకు ఒక అంత వస్తే కేవలం కరీంనగర్ పార్లమెంట్కి 236 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. ఇవాళ రైల్వే బ్రిడ్జిల నిర్మాణం కోసం కూడా ఇవాళ కరీంనగర్ రైల్వే బ్రిడ్జి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కూడా వాళ్ళ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కూడా ఇవాళ పూర్తిగా కేంద్ర నిధులతోటి ఇవాళ కరీంనగర్లో తీగలూటపల్లి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేయడం జరిగింది. ఇక్కడ ఉప్పల్ సంబంధించినటువంటి మన నియోజకవర్గం సంబంధించిన ఉప్పల్ నియోజకవర్గం కూడా గత అనేక సంవత్సరాలుగా అసలు గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ వినోద్ కుమార్ గారి హయాంలో పూర్తిగా అంది. వీరు వచ్చిన తర్వాత దాన్ని వెంటనే ఇక్కడ ఈ కమలాపూర్ వైపు పోయేటువంటి ప్రయాణికులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని వెంటనే పూర్తి చేయించడం కోసం రకరకాల కారణాలతో జాప్యం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్కి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికంటే ముందే అందించాలని చెప్పి గత నెలలోనే వారు అధికారులని కాంట్రాక్టర్ని పిలిచి వారిని ఆదేశించడం జరిగింది వెంటనే పూర్తి చేయాలని చెప్పి. అది కూడా రాబోయేటువంటి వారం రోజుల్లో ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ కూడా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అందరూ కూడా మన ఒక శుభవార్త కూడా వినబోతున్నాం. మనం ఖచ్చితంగా అది సౌకర్యం నెరవేరుతుంది. ఇవాళ నిరంతరము నియోజకవర్గ అభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ గారు కృషి చేస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యంగా అనేకటువంటి హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితి లేదు. రూపాయి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర నిధులు లేవు. వాళ్ళు నెరవేర్చే పరిస్థితి కూడా లేదు. కేవలం కేంద్రం ఇచ్చే నిధులతోటే ఇవాళ అభివృద్ధి చెందుతుంది తప్ప ఇవాళ గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఇవాళ రైల్వేలు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇవాళ కేవలం కేంద్ర నిధులతో నడుస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.